నేను బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది ఇంగువ, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, 5-6 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం పసుపు, ఆయిల్ వేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి కావాలి. మనకు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం బీట్రూట్ ముక్కలు, కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చిమిర్చి, ఈ 3 కొంచెం మంచిగా ఫ్రై కావాలండి. ఇలా కొంచెం మనం వేయించుకుంటూ ఉండాలి. కొంచెం మూత పెడతాను, జస్ట్ ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. చాలా బాగా మగ్గిపోయినాయి. దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు చల్లారబెట్టేసి గ్రైండర్ చేసుకుందాం. దీనికి పోపు పెట్టుకుందాం. మనము కొంచెం ఆయిల్, చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. తాల్పు పెట్టేసాను. ఇంకో కొంచెం ఇంగువ వేయాలండి, టేస్ట్ వస్తుంది మంచిగా. 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. హెల్త్కు మంచిది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అందరూ.